ఛానల్ లక్కీ లేడీస్ వరల్డ్ అండ్ నేను మీ రమ్య. సో ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను కొత్త వ్లాగ్తో. నేనైతే ఈ రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానండి. సో వాళ్ళతో నేను ఎలాగా ఈ రోజంతా స్పెండ్ చేశాను, ఇంకా నేను వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేద్దాం అనేది ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేనైతే వాళ్ళకి వచ్చినట్టు ఏమీ చెప్పలేదండి, చెప్పకుండానే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. హాయ్ హాయ్ బాబాయ్. హలో పింకీ అక్క. హాయ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏ చెప్పకుండా వచ్చేస్తే ఏం ఒప్పుకోరా, చెప్పే రావాలా? కానీ ఏంటి సడన్ సర్ప్రైజ్? అందుకే వచ్చాను, సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని. ఓహో. సో ఇదైతే హాల్ అండి. ఎంట్రన్స్ నేను ఇలా వచ్చాను కదా, ఇది హాల్ అన్నమాట. అండ్ ఇదంతా కూడా ఇది టీవీ ఏరియా అన్నమాట. టీవీ క్యాబిన్ ఇలాగైతే వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఇది యాక్చువల్గా విడ్త్ వచ్చి చాలా చిన్న స్పేస్ ఉన్నా కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో. అండ్ ఇదైతే టీవీ క్యాబిన్ కదా, ఇది వీళ్ళ షోకేస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేస్తే వీళ్ళది డూప్లెక్స్ హౌస్ అన్నమాట. సో ఇది డైనింగ్ హాల్. హాల్ లోపలే ఇది ఇంక్లూడ్ అయ్యి వచ్చింది డైనింగ్ కూడా. మా పిన్నికి మీరు చూసే ఉంటారు కదా, మా ఇంట్లో అందరికీ పూజలు బాగా ఇష్టం అనమాట. అందరూ పూజలు ఎక్కువ అయితే చేస్తూ ఉంటారు. అందుకే మా పిన్ని చూసారా కృష్ణుడు అలా పెట్టింది అనమాట, కృష్ణుడి స్టాట్యూని కూడా. వీళ్ళందరూ చాలా ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటారు కృష్ణుడికి. ప్రతి చిన్న ఫెస్టివల్కి కూడా ఎక్కువ పువ్వులతో పూజలు అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇది హాల్ అని చెప్పాను కదా, ఇక్కడ స్టెప్స్ కిందన వాళ్ళు ఉన్న స్పేస్ని చూడండి, ఇంత చిన్న స్పేస్ని కూడా సీక్రెట్ క్యాబిన్స్ లా పెట్టి ఇన్వర్టర్ అది పెట్టడానికి యూజ్ చేశారు. ఇది యాక్చువల్గా ఇల్లు చిన్న స్పేస్లో కట్టారని చెప్పాను కదా, అందుకే వాళ్ళు ఏ చిన్న స్పేస్ని విడిచిపెట్టకుండా వేస్ట్ చేయకుండా అన్నిటిని యూజ్ చేసుకుని ఇలా అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్లానింగ్ అయితే నాకు బాగా నచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ నుంచి ఇది కిచెన్ అన్నమాట. హాల్ నుంచి కనెక్టివిటీ కిచెన్కి. వీళ్ళ కిచెన్ అయితే యాక్చువల్గా కొంచెం తక్కువే వచ్చింది, ఎక్కువ స్పేస్ అయితే రాలేదు. చూస్తున్నారు కదా, ఇది కిచెన్. కిచెన్లో యాక్చువల్గా ఇల్లంతా కబోర్డ్స్ పెట్టారు, కానీ మా పిన్ని కిచెన్లో మాత్రం కబోర్డ్స్ అయితే పెట్టించలేదండి. ఎందుకంటే కిచెన్లో కబోర్డ్స్ ఉండడం వల్ల బొద్దింకలు అవి వచ్చేస్తూ ఉంటాయని చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఎందుకైనా మంచిదని కిచెన్కి అయితే మాత్రం కబోర్డ్స్ అయితే అరేంజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం దేవుడి గదిలోకి. సో ఇది వాళ్ళ దేవుడి గది. చిన్నదే అయినప్పటికీ మా పిన్ని చాలా నీట్గా చూసారు కదా. ఇప్పుడు స్పెషల్ అకేషన్ అయితే ఏం లేదు, అయినా కూడా మా పిన్ని రోజు ఇలాగే పువ్వులన్నీ వేసి పూజ అయితే బాగా చేస్తుంది. కనిపిస్తుందా మీకు? సో దేవుడి గది అయితే తను ఇలా పెట్టుకుందనమాట. సో దేవుడి గదికి సంబంధించిన ఐటమ్స్ ఇంకా దేవుడికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఇలాగే లోపల ఒక కార్నర్లో చక్కగా షెల్ఫ్ అది అరేంజ్ చేసుకుని ఇలా పెట్టారనమాట. అండ్ వీళ్ళ ఇది కూడా ఈ పైన సీలింగ్ కూడా స్వస్తిక్ సింబల్తో పెట్టారు చూడండి. దేవుడి గది పైన వచ్చిన సీలింగ్ కూడా స్వస్తిక్ సింబల్తో వచ్చింది, చూస్తున్నారు కదా. అది వైట్ అండ్ క్రీమ్ అండ్ ఎల్లో కలర్లో, మంచి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో క్రీమ్ కలర్లో వచ్చేసింది అనమాట. ఇది వీళ్ళ దేవుడి గది. సో యాక్చువల్గా వీళ్ళు దేవుడి గదికి ఎల్లో కలర్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, ఎల్లో శుభసూచకం కదండి, ఎల్లో అండ్ గ్రీన్ లాంటివి శుభసూచకం అంటారు కాబట్టి దేవుడి గదికి ఈ కలర్ని ఇలా ప్లాన్ చేశారు. ఈ కలర్ని వీళ్ళు ఇలా ప్లాన్ చేయడం వెనుక మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఇదైతే డోర్స్ అన్నమాట. డోర్స్ కూడా ఇలాగే ఇలా గంటలతో పెట్టుకున్నారు, గంటల సింబల్లో. యాక్చువల్గా వీటి లోపల గంటలు అనేవి రాకూడదంట కదా, అందుకని వాళ్ళు దీని లోపల గంటలు అయితే పెట్టించలేదు. కానీ ఇలా ఈ గంట డిజైన్ వచ్చేలాగా వాళ్ళు దేవుడి గది డోర్ అనేది చేసుకున్నారు. సో ఇదైతే బయట బాల్కనీ లాగా చిన్న స్పేస్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా వీళ్ళకి వాష్రూమ్ ఒకటి వచ్చింది బయట. అండ్ నెక్స్ట్
ఇక్కడ కూడా ఒక వాష్ బేసిన్ అండ్ ఇదంతా ఓపెన్ డూప్లెక్స్ కదా, కింద అంతా హాల్ అండ్ కిచెన్ అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు మేడ పైన బెడ్రూమ్స్ అవి వీళ్ళవి ఎలా వచ్చాయో ఒకసారి చూసేద్దాం రండి. సో వీళ్ళకి ఇదైతే స్టెప్స్ అన్నమాట. అండ్ వీళ్ళ కలర్ వచ్చేసి వీళ్ళు వాల్ వేసిన పెయింట్ కలర్ వచ్చేసి లైట్ ఐస్ క్రీమ్ కలర్ వేశారండి. అండ్ దానికి కాంట్రాస్ట్ లో ఇలా డార్క్ కలర్ పింక్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వీళ్ళు రాయల్ పెయింట్ అయితే వేసేసుకున్నారు. అండ్ ఈ రెండింటికి మ్యాచింగ్ లో చూసారు కదా టైల్స్, మార్బుల్ షేడ్ లో టైల్స్ అయితే ఇలా వేసేసారు చూడండి. అండ్ ఇప్పుడు మనం మేడపైకి అయితే వెళ్ళిపోతాం. సో చూసారు, సో ఇదైతే హాల్ అండి. మేడపైన ఇన్ ద సెన్స్ అదే డూప్లెక్స్ లో చెప్పాను కదా, పైన 2 బెడ్రూమ్స్ అన్నీ ఉంటాయండి. సో మధ్యలో అయితే ఇలా హాల్ అయితే వచ్చేసింది చూడండి. ఆ హాల్లో దివానా ఒకటి వేసుకున్నారు. ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్ లాంటి వాళ్ళు పడుకోవడానికైనా దేనికైనా కూర్చుని మాట్లాడుకోవడానికైనా ఉపయోగపడేలాగా ఇలాగ దివానా అయితే వేసేసుకున్నారు. అండ్ ఇక్కడే వీళ్ళు సైకిల్ కూడా పెట్టుకున్నారండి. ఇది ఎక్సర్సైజ్ సైకిల్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే దానికోసం అని సైకిల్ అనమాట. ఎక్కువ మా చెల్లి అయితే చేస్తుంది ఇది, సో దానికోసమే ఇది. అండ్ ఇలా వచ్చేస్తే వీళ్ళు ఈ కార్నర్లో కబోర్డ్ కూడా అరేంజ్ చేసుకున్నారండి. ఇది గ్లాస్ కబోర్డ్, ఎందుకంటే దీని లోపల పింగాణి ఐటమ్స్, గ్లాసెస్, ప్లేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కావాల్సినవి ఇందులో పెట్టుకుంటారనమాట. సో అందుకని ఈ కార్నర్లో కబోర్డ్ని అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నారు. చూసేసారు కదండి, మనం చైల్డ్ బెడ్రూమ్ నుంచి ఇలా కనెక్టివిటీ అయితే వీళ్ళకి ఇంకొక బాల్కనీ అయితే వచ్చేసింది. ఇది కూడా ఆ బాల్కనీ లాగే చక్కగా మంచి ఫ్రీ ఎయిర్తో ఓపెన్ స్పేస్లో చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే వీళ్ళు అరేంజ్ చేసేసుకున్నారు వాషింగ్ మెషిన్ని. సో దట్ ఇక్కడ అన్ని క్లమ్జీగా లేకుండా ఇబ్బందిగా లేకుండా ఇక్కడ వాషింగ్ మెషిన్ ఫ్రీగా అయితే వేసేసుకోవచ్చు. సో అండ్ దీనికి అటాచ్డ్ ఇక్కడైతే వాష్ బేసిన్ కూడా ఉంది. అండ్ చైల్డ్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఏం రాలేదండి. వాష్రూమ్ అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట చూడండి. సో ఇదైతే వాష్రూమ్, వీళ్ళు వాష్రూమ్ అయితే ఇలా వచ్చేసింది. సో ఇది చైల్డ్ బెడ్రూమ్ కోసం అనమాట, ఆ రూమ్లో ఉండే వాళ్ళ కోసం ఈ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ సేఫ్టీ పర్పస్ ఇక్కడ చూసారు కదా, వీళ్ళు ఇదంతా గ్రిల్స్ కూడా వేయించేశారు. ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో ఉండకపోయినా బయటకు ఎక్కడికైనా ఊర్లవి వెళ్ళినా కూడా మనకి ఎలాంటి భయం కూడా ఉండదు అనమాట. దొంగలు ఏమైనా చేస్తారు అన్న భయం ఏమీ లేకుండా కూడా వీళ్ళు సేఫ్టీ పర్పస్ ఇదంతా మొత్తం గ్రిల్స్ అయితే వేసేసుకున్నారు చూస్తున్నారు కదా. సో అది వీళ్ళ చైల్డ్ బెడ్రూమ్ బయట ఉన్న బాల్కనీ అనమాట. సో ఇప్పుడైతే నేను ఎంటర్ అయిపోతున్నాను మాస్టర్ బెడ్రూమ్లోకి అనమాట. ఇది వీళ్ళ మాస్టర్ బెడ్రూమ్, మొత్తం అంతా కూడా పింక్ అండ్ పింక్లో ఉంది చూసారా. మొత్తం వీళ్ళ పెయింటింగ్స్, బెడ్షీట్, ఇంకా పైన సీలింగ్ అన్నీ కూడా, ఇంకా మిర్రర్ అన్నీ వీళ్ళు పింక్ అండ్ పింక్లో అయితే ప్లాన్ చేసేసుకున్నారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో, చూసారు కదా. అది వాళ్ళ సీలింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సో ఈ పార్ట్లో ఈ ఏరియాలో వాళ్ళకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చేసింది. అండ్ ఇవి కబోర్డ్స్, ఇది వార్డ్రోబ్ అనమాట. మొత్తం ఇవన్నీ కబోర్డ్స్. సో ఇక్కడ అన్ని కూడా మా పిన్ని వాళ్ళ క్లాతింగ్ అంతా కూడా ఇందులోపల ఉంటుంది. అండ్ చూసారు కదా వాళ్ళ బెడ్షీట్ కూడా మ్యాచింగ్ అనమాట, పింక్ కలర్ బెడ్షీట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కనెక్ట్ అయిపోతుంది బాల్కనీ. సో ఇప్పుడైతే వీళ్ళ మాస్టర్ బెడ్రూమ్ కి కనెక్ట్ అయి ఉంటుందండి బాల్కనీ. ఇది చిన్న బాల్కనీ అన్నమాట. చూసారు కదా చక్కగా కూల్గా అయితే ఉంటుంది, చక్కగా మంచి గాలితో వెలుతురుతో చాలా బాగుంటుంది వీళ్ళ బాల్కనీ అయితే. చూస్తున్నారు కదా ఇదంతా వాళ్ళ బాల్కనీ అన్నమాట. అండ్ ఈ సైడ్ కూడా వాళ్ళకి చిన్న స్పేస్ అయితే వచ్చేసింది, ఎందుకంటే బట్టలు అవి ఎండబెట్టుకోవడానికి దేనికన్నా సరే వాళ్ళకి ఈ సైడ్కి అయితే చాలా స్పేస్ అయితే ఉంది. చూసారు కదా ఇదంతా ఓపెన్ స్పేస్ అన్నమాట. ఇక్కడ ఏమైనా బట్టలు అవి ఎండబెట్టుకోవచ్చు.
సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఇంకా బాల్కనీ కూడా చూసేసారు కదా. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం చైల్డ్ బెడ్రూమ్ లోకి. అసలు వీళ్ళ చైల్డ్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా చూసేద్దాం రండి. ఇప్పుడు హాల్ కదా, హాల్కి ఒకవైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటే అండ్ ఇంకొక వైపు అయితే చైల్డ్ బెడ్రూమ్ ఉంది. చూడండి ఎలా వచ్చిందో. సో ఇదైతే వాళ్ళ చైల్డ్ బెడ్రూమ్ అన్నమాట. అండ్ ఈ చైల్డ్ బెడ్రూమ్ అయితే వాళ్ళు మొత్తం అంతా సర్ఫ్ కలర్లో డిజైన్ చేసుకున్నారు. లైట్ స్కై బ్లూ కలర్లో మొత్తం వాల్స్ అన్నీ కూడా స్కై బ్లూ కలర్లో అండ్ సీలింగ్ కూడా అండ్ దానికి మ్యాచింగ్ బెడ్షీట్స్ కూడా స్కై బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట. చూసారు కదా. సో ఇదైతే వాళ్ళ చైల్డ్ బెడ్రూమ్. అండ్ చైల్డ్ బెడ్రూమ్ కూడా ఆ రూమ్కి లాగే వార్డ్రోబ్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇందులో మా చెల్లి బట్టలు మాత్రమే ఉంటాయి. వార్డ్రోబ్ చూస్తే మీకు అర్థమైపోతుంది తనకి ఎన్ని బట్టలు ఉంటాయో. ఇదంతా తన కోసమే అనమాట. అండ్ ఈ బెడ్ కూడా తనదే. ఇవంతా మా చెల్లిది అనమాట. ఎప్పుడైనా మేము వస్తే మాకు కొంచెం స్పేస్ అయితే ఇస్తుంది. సో ఇదైతే వాళ్ళ చైల్డ్ బెడ్రూమ్. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం టెర్రస్ మీదకి. వీళ్ళ టెర్రస్ ఎక్కడ ఉంది, ఏంటి, ఎలా ఉంది అనేది చూడండి. అసలు టెర్రస్ పైన ఏమున్నాయి అనేది కూడా చూడండి. సో ఇదైతే వాళ్ళ టెర్రస్ అన్నమాట. చూస్తున్నారు కదా, వాళ్ళ టెర్రస్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ ఎక్కువ అయితే మొక్కలే కనిపిస్తూ ఉంటాయండి. చూసారు కదా, మా పిన్నికి మొక్కలు, పువ్వులు ఇవన్నీ చాలా చాలా ఇష్టం. సో వీటి కోసం ఓపిక్గా అన్నీ తీరిగ్గా అన్నీ జాగ్రత్తగా చేస్తూ ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, చూడండి ఇది మొక్కలు అన్నమాట. ఎందుకంటే తనకి చెప్పాను కదా మీకు, పువ్వులన్నా పూజలన్నా చాలా ఇష్టం అన్నమాట. సో తను బయట అయితే పువ్వుల్ని కొనేసుకుంటుంది పెద్ద పెద్ద పూజలు అయ్యేటప్పుడు. కానీ డైలీ రెగ్యులర్గా చేసే పూజ కోసం మాత్రం ఇక్కడి నుంచే పువ్వులు కోసుకుని తను పూజ చేస్తుంది అన్నమాట. అందుకోసమని ఈ మొక్కలు అన్నీ పెంచింది. చూడండి ఎంత బాగున్నాయో. సో చూసారు కదా, వీళ్ళు పూల కుండీలు అయితే స్పెషల్గా కుండీలు అవి అరేంజ్ చేసుకోకుండా సిమెంట్తోనే మొత్తం వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడే అలా ప్లాన్ చేసేసుకున్నారండి. దాని లోపలే మొక్కలు వచ్చేసేలాగా. చూస్తున్నారు కదా, ఇలా మనం చేయటం వల్ల ఇలా మా పిన్ననే కాదు ఎవరైనా సరే ఇలాంటివి అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆక్సిజన్ అన్నింటికీ కూడా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఇంట్లో కనుక ఇలా మొక్కల్ని, పువ్వుల్ని మనం ప్లాన్ చేసుకుని పెంచుకున్నట్టయితే కనుక చాలా మంచిగా ఫ్రీగా ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటివి ప్లాన్ చేయండి. సో ఇదండి, నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా, వాళ్ళు చిన్న స్పేస్లో వాళ్ళ ఇల్లుని ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏంటి మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. నేనైతే షేర్ చేసేసాను. వీళ్ళ ఇల్లు మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ చాలా రోజులు నేను వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుందండి ఇక్కడికి. కానీ మా పిన్ని అయితే నన్ను చూడడానికి రాలేదు. తన పూజల హడావిడిలో చాలా బిజీగా ఉంది. అందుకే నేనే తనని చూసేద్దామని తనకు చెప్పకుండా అయితే వచ్చేసాను. సో వచ్చాను కదా అని మీకు ఇల్లుని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని జస్ట్ చేసి చూపించేశాను. అండ్ వీళ్ళిల్లు మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు వీళ్ళిల్లు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోవద్దు. స్టే సేఫ్, స్టే హోమ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. బెల్ కూడా ప్రెస్ చేయండి. బాయ్ బాయ్. ఎస్ ఒక్క సబ్స్క్రైబ్ చేయడమే కాదండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ దాంట్లో మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. బాయ్ బాయ్ బాయ్.